ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. చిన్నపిల్లలకి సమ్మర్ హాలిడేస్ లో మంచి మంచి కథల రూపంలో మంచి మాటలు చెప్పాలి అన్నది నా ఉద్దేశం. పంచతంత్ర కథలను మన భారతదేశం ప్రపంచానికి అందించిన చరిత్ర కూడా ఉంది. మరి మిత్ర లాభంలో కొన్ని కథలు, జంతువుల రూపంలో చెప్పిన కథలు మీ పిల్లలకి అలాగే మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి కూడా తెలియచేస్తే చాలా బాగుంటుంది. మొట్టమొదటి కథ మొదలెడదాం. ఒక అడవిలో హిరణ్యకుడు అనే ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుక చాలా తెలివైంది. అది ఒక పర్ణశాలలో ఉంటున్న సాధువుకి దగ్గర ఉన్న జోలెలో ఉన్న పదార్థాలను తింటూ గడుపుతూ ఆ సాధువు చేసే పనులన్నీ గమనిస్తూ ఉండేది. అయితే సాధువు ఒకరోజు గమనించి దాన్ని తరిమి కొట్టేశాడు. అయితే ఎలకలన్నీ చచ్చిపోయినా మన హిరణ్యకుడు తెలివైన వాడు కాబట్టి తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. అడవిలోకి పారిపోయిన తర్వాత ఓ చెట్టు కింద కలుగులు తవ్వుకొని అందులో ఉంటూ ఆ చెట్టు మీదే ఉన్న పావురాలతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ పావురాల రాజు హిరణ్యకుడు. మన హిరణ్యకుడు ఎలకైతే ఆ పావురాల రాజు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడితో ఫ్రెండ్షిప్ చేసి పావురాలతో రోజు మాటామంతి కలిపి అవి సంపాదిస్తున్నది ఎలాగో ఆహారాన్ని చూసి తను సంపాదించిన విధానాన్ని చెప్పి వాటికి ఏవైనా హెల్ప్ కావాలంటే చేస్తూ అవి ఆ పావురాలన్నింటితో కూడా ఫ్రెండ్షిప్ చేశాయి. అయితే పక్కనే చెట్టు మీద లఘుపతనకం అనే ఒక కాకి ఉండేది. అది ఇదంతా గమనిస్తోంది. ఎలకకి పావురానికి ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? ఎందుకంటే పైన ఆకాశంలో ఎగిరే పావురానికి కలుగుల్లో కింద పరిగెట్టే ఎలకకి ఫ్రెండ్షిప్ ఉండడం అనేది దానికి వింతగా అనిపించింది. కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ ఎంతవరకు సాగుతుందో చూద్దాం అని కూడా అది అనుకుంది. ఒకసారి ఒక వేటగాడు పావురాలన్నీ పట్టేద్దాం అన్న అభిప్రాయంతో బాగా బియ్యం గింజలు జల్లి తన వలని అక్కడ వేసి వెళ్ళిపోయాడు. దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వల మీద పావురాలు వస్తే ఆ పావురాలన్నింటినీ తీసుకు వెళ్ళిపోయి కొన్ని తినేద్దామని కొన్నింటిని అమ్మేద్దామని ఆ వేటగాడి ఐడియా. అయితే ఈ పావురాలకి 10 రోజులుగా ఆహారం అనేది ఎక్కడా దొరకలేదు. వర్షాకాలం వల్ల ఆకలితో నకనకలాడుతున్నాయి. అలాంటప్పుడు కింద బియ్యం చూసి ఆ పావురాల గుంపంతా ఎంతో ఆనందపడింది. ఆహా, మన చెట్టు కిందే మనకి ఆహారం ఉంటే మనం వెతుక్కుంటున్నామే, మనం తొందరగా ఈ ఆహారాన్ని తీసేసుకుందాం అని చెప్పి ఆహారం మీదకి రాగలబోతూ ఉంటే పావురాల్లో ముసీలి పావురం, ఒక వృద్ధ పావురం అంది, ఆలోచించండి, అనుమానించండి, మన చెట్టు కిందే ఎప్పుడూ లేనిది ఇంత ఆహారం ఎలా ఉంటుంది, ఇందులో ఏదో ఉంటుంది అని చెప్తుంది. కానీ చాలా ఆకలితో ఉన్న పావురాలన్నీ దాని మాట వినకుండా అన్నీ వాలుతాయి. వాలంగానే ఆహారంతో పాటు వాటి కాళ్ళు వలలో చిక్కుకుపోతాయి. ఎలా బయటికి రావాలో ఆ పావురాలకు అర్థం కాదు. అప్పుడు పావురాల రాజు చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, గాబరా పడకండి, నా ఫ్రెండ్ అయిన హిరణ్యకుడు ఉన్నాడు కదా ఎలకలు, ఆ ఎలకని పిలుద్దాము అని దాని భాషలో దాని ఫ్రెండ్ అని పిలిచింది. హిరణ్యకుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. చూశాడు, ఇంత కష్టం వచ్చిందా తన ఫ్రెండ్కి అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ 100 మంది ఎలకల్ని తీసుకొని వచ్చి అవి ఏం చేసిందంటే గబగబ 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 వాళ్ళని కొరకడం ప్రారంభించాయి. ఇదంతా చూస్తోంది లకుముకుడు. ఆ కాకి ఏం జరుగుతుందో చూసే లోగానే ఇది గబగబా వలను కొరికేయడం, పావురాలన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరిపోవడం, ప్రాణాలని రక్షించుకోవడం జరిగాయి. జరిగిన తర్వాత కాకి ఆశ్చర్యం వేసి, కాకి ఎలకకి ఎప్పుడూ పడదు, బద్ధ శత్రువులవి. అయినా సరే ఆ లకుముకుడు ఈ హిరణ్యకుడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా ఎప్పుడైనా లాభం ఉంటుంది అని చెప్పి హిరణ్యకుడి దగ్గరికి వచ్చింది. వచ్చి, నిన్న పొద్దున్న జరిగిన విషయం అంతా నేను ఆ చెట్టు మీద ఉండి చూశాను, కాకపోతే నువ్వు చాలా తెలివైన దానివి, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తావు, అందుకే చిత్రగుప్తుడికి వచ్చిన సమస్యని హిరణ్యకుడికైన నువ్వు ఈజీగా పరిష్కరించేశావు, కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చెయ్యవా, నువ్వు నేను కూడా ఫ్రెండ్స్గా ఉందాము అని అంటుంది. అప్పుడు తెలివైనది మన ఎలక కదా, హిరణ్యకుడు కదా, అందులో కాకి చెయ్యబోతున్న మోసాన్ని ముందుగా అర్థం చేసుకుని
దీనికి 10 రోజులుగా ఆహారం లేదు, ఫ్రెండ్షిప్ అనే మాటతో వచ్చి ముక్కుతో పొడిచి పొడిచి తనని చంపేసి తినేస్తుంది అని అర్థం చేసుకుని, చూడు నీకు నాకు బద్ధ వైరత్వం ఉంది, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేము, ముందుగానే చెప్పేస్తున్నాను కాబట్టి నువ్వు నీ చెట్టు మీద ఉండు, నేను నా కలుగులో ఉంటాను, నాకు చిత్రగుప్తుడు ఫ్రెండ్ ఉన్నాడు, చాలా పావురాలు నాకు ఆప్తమిత్రులు, అందుకని నేను నీ స్నేహాన్ని అంగీకరించను అని చెప్పేసింది. ఆ తర్వాత ఎవరి దారికి అవి వెళ్ళిపోయాయి. ఈ విషయాన్ని పంచతంత్రం కథల్లో మన విష్ణు శర్మ గారు యువరాజులైన కుమారులకు చెప్తూ, ఇందులోని నీతి ఏంటి, ఎలక పేరు, పావురాల రాజు పేరు, కాకి పేరు రేపు నాకు మీరు చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు మీరు ఎంత శ్రద్ధగా నా పాఠం నా కథ విన్నారో అర్థమవుతుంది అన్నారట. విన్నారా ఫ్రెండ్స్? మరి చిన్నపిల్లలందరూ మీ మనవరాళ్ళని మనవల్ని వీడియో చూపిస్తున్న వాళ్ళందరినీ ఒక్క ప్రశ్న వేయండి. నేను చెప్పిన కథలో ఎలక పేరేంటి, పావురాల రాజు పేరేంటి, కాకి పేరేంటి, వాళ్ళు గుర్తు పెట్టుకొని నాకు కమెంట్స్ రూపంలో పెట్టాలి. అలాగే ఈ కథ నీతి ఏంటో వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. ఈ కథ నీతి ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇలాంటి చిన్న చిన్న కథలతో పిల్లల మనస్సుని రంజింప చెయ్యాలి, వాళ్ళకి దగ్గర కావాలి అన్నదే నా ఉద్దేశం. వసుంధరాస్ వరల్డ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ పిల్లల దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.